హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు చరిష్మా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో కొత్తిమీర ఉల్లికారం ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెసిపీ అనేది మనం ఇంట్లో ఉండే వాటితో ఈజీగా చేసుకోవచ్చండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఏమిటంటే కొత్తిమీరని తీసుకొని ముందు వాష్ చేసి పెట్టుకోండి. నేను ఆల్రెడీ ముందే వాష్ చేసి పెట్టేసుకున్నాను. వీడియోలో చూపించిన విధంగా చిన్నగా తరిగి పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టి ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందా లేదా చెక్ చేసుకొని, హీట్ అయింది అనుకున్న తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అది మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసేసుకోవాలన్నమాట. బాగా ఫ్రై చేసుకోవాలండి. అంటే అందులోని వాటర్ మొత్తం ఎవాపరేట్ అయిపోవాలి. అందులో ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం ఎవాపరేట్ అయిపోయేలాగా మనం ఫ్రై చేసేసుకోవాలన్నమాట. చూసారు కదా అందులో ఎంత బాగా ఫ్రై అవుతుందో. ఇదే విధంగా చేసుకుంటే సరిపోతుంది. దీనిని పక్కకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు నేను ముందే ఆనియన్స్ అనేది కట్ చేసి పెట్టుకున్నానండి. జార్లో ఆనియన్స్ వేసుకోవాలి. నేను 3 ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే మీకు ఎంతైతే కారం సరిపోతుందో అంతే వేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను అనమాట. కొంచెం జీలకర్ర, కొంచెం వెల్లుల్లి, కొంచెం కారం అనేది మీకు తగినంత వరకే యాడ్ చేసేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్నారు కదా, ఈ గ్రైండ్ చేసుకున్నది అనేది ఈ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది. మరీ మెత్తగా చేసుకునే పని అయితే లేదండి. ఈ విధంగా అయితే సరిపోతుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ సరిపోతుంది. మీకు పోపుకి ఎంతైతే సరిపోతుందో అంతవరకు వేసుకుంటే సరిపోతుంది ఆయిల్ అనేది. ఇప్పుడు కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర ఇవి వేసుకొని కొంచెం రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి కొంచెం రోస్ట్ అయ్యాయి అనుకున్న తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలండి. ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే కొంచెం దీనికి టేస్ట్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. దీనికి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుందన్నమాట. ఇవి వేగాయి అనుకున్న తర్వాత కరివేపాకు యాడ్ చేసాం కదా. ఇప్పుడు ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి, సరిపోతుంది. ఇది యాడ్ చేసుకుంటున్నాం కదా, యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం దీనికి పట్టేలాగా అనమాట. ఆయిల్ మొత్తం దీనికి కలిసేలాగా మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మనం రోస్ట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర, అది ఇందులో కలుపుకోవాలి. ఇది మొత్తం దానికి కలిసేలాగా నీట్గా మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం బాగా గట్టిగా ఉంది కదండి, తిక్కగా. ఆ కన్సిస్టెన్సీ అనేది కొంచెం తగ్గుతుంది చూడండి, ఎందుకంటే అందులోని ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ బయటకు వస్తుంది. మీకు తగినంత ఎంతైతే సరిపోతుందో సాల్ట్ అంత యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. మీ టేస్ట్కి తగినంత యాడ్ చేసుకోండి. చూసారు కదా ఆయిల్ అనేది బయటకు వస్తుంది. ఇంకొంచెం ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. ఇంకొక హాఫ్ మినిట్ ఉంచితే సరిపోతుందండి. ఇంకొక హాఫ్ మినిట్ ఉంచేస్తే మనకి అందులోని ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇంకా సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చూసారు కదా, అంతేనండి. సూపర్ టేస్టీగా ఉండే కొత్తిమీర ఉల్లికారం అనేది రెడీ అయిపోయింది. ఇది సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే అయిపోతుంది. మీరు ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో మాకు అందజేయండి. ప్లీజ్ వాచింగ్.